నమస్కారం, నేను సుమాంజలి. తాండవ న్యూస్ కు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన పీజేఆర్ఎస్ కార్యక్రమం పిఠాపురంలో ఉద్రిక్తతకు దారితీసింది. పాడా ఏపీడీ వసంత మాధవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా అర్జీలు రావడంతో పాటు రైతులు మరియు రాజకీయ నాయకులు తమ సమస్యలపై గళమెత్తారు. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేశారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతులు పాడా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి ఫ్యాక్టరీల నిర్మాణం పేరుతో సుమారు 250 ఎకరాల భూమిని ప్రభుత్వం అన్యాయంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని స్పష్టం చేశారు. అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు. ఇక పిఠాపురం పట్టణంలోని అగ్రహారం జగ్గయ్య చెరువు చిత్రాడ ఫ్లైఓవర్ కింద మాదాపురం గోదావరి కాలువ వద్ద ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ నిరసన తెలిపారు. అనంతరం సాకా రామకృష్ణ, సూరవరపు దివానం, రజాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే కుమారపురం గ్రామానికి చెందిన తాటికాయల శ్రీనివాసరావు పనులు చేసి 10 సంవత్సరాలు పూర్తయినా బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పాడా కార్యాలయంలో వినతి సమర్పించారు. కొత్తపల్లి మండలంలో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ రైతులు భూములను సేకరించడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆనాల సుదర్శన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం పిఠాపురం నియోజకవర్గం 250 ఎకరం తీసుకుంటామని జీవో కూడా అల్యూమినియం ఫ్యాక్టరీ వాళ్ళు జీవో తీసుకొచ్చి భూములు తీసుకుంటున్నారు అని వాళ్ళ మంత్రం జరుపుకుంటున్నారండి. ఏ ఒక్క రైతుతో కూడా మీకు మీ భూములు తీసుకుంటున్నామన్న మాట ఇప్పుడు ఇంకా లేదండి. అదే 15 రోజుల క్రితం శాలలోకి వచ్చి పొలాల్లోకి వచ్చి జెండాలు బాదుకుని మేము ఈ భూమిని తీసుకుంటున్నాం అనేసి వాళ్ళు అనేసుకుని వెళ్ళిపోరండి. మేము అందరూ రైతులు అందరూ కూడేటువంటి వ్యవసాయ పనులన్నీ మానేసుకుని ఒక రోజు ఆ జెండాలని పీకి పారేద్దని మేము వెళ్ళామండి. అంటే మేము గవర్నమెంట్ చేసేది వెళ్ళకూడదు కదా అనేసేసండి ఎంఆర్ఓ గారు తెలియజేసి విఆర్ఓ గారు తెలియజేసి ఆ జెండాలు లాగడం జరిగిందండి. మీకు మీ భూమిని తీసుకో మీకేం అన్యాయం జరగదని చెప్తున్నారండి గవర్నమెంట్. కాకపోతే మాకు అన్యాయం జరుగుతుందండి. భూమిలో జెండాలు పాతారండి. 30 ఎకరం భూమి తీసుకుంటాం అనేసి అండి ఆటోమేటిక్ గా మ్యాప్ కూడా తయారైపోయిందండి. మ్యాప్ కూడా మాకు చూపించారండి. 30 ఎకరం 30.40 సెంట్లు అంత భూమి తీసుకున్నట్టు మాకు మ్యాప్ చూపించారండి. అందులో నీరు పోరేదో చెప్తున్నారండి. నాది పోవడం ఏంటండి, నా పక్క నుంచి పోతున్నా నా భూకి నీరు ఎలా కొడుతున్నా భూమి మళ్ళీ నీరు ఎలాగలుగుతుంది. ఇప్పటికే భూమి అంతా కూడా బ్యాటరీ నిమిత్తం ఇచ్చేసాం. ఆ బ్యాటరీ కూడా కట్టలేదని చేయలేదు. వాళ్ళ మీద అమ్ముకుంటారండి. వాళ్ళు అమ్ముకుంటారండి. సునీల్ ఎక్కడ కొన్నారండి తడారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మామూలుగా జగన్ నిలతలు ఇచ్చారండి. ఆ భూమి అంతా కూడా ఎవడ కొన్నారో తెలియదు, ఏమి తెలియదండి. అది ఎంత కొన్నారో కూడా మాకు తెలియదండి. ఆ భూమి మీరు మార్చుకుంటారండి. రైతుల దగ్గర తీసేసుకుని ఎంతో కొంతకే మీరు మార్చేసుకుంటారా? పిఠాపురం పట్టణ పరిధిలో 100 ఎకరం కబ్జాకి గురవుతున్నా కూడా ఇది 10 రోజుల నుంచి ఈ ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలని అధికార ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నా కూడా ఇంతవరకు కూడా ఆ స్థలానికి వెళ్ళి పరిశీలన చేసి ఏంటి భూమి అనేది కూడా నిర్ధారణ చేయలేని పరిస్థితిలో పిఠాపురం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ శాఖ అధికారులు నిర్లక్ష్యం ఇక్కడ కనబడతా ఉంది. ఒక డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గంలో అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందని మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం. సిఎంసి హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళ పక్కన 90 సెంట్లు గురవుతుందని కబ్జాకు గురవుతుందని చెప్పడం జరిగింది. ఇంతవరకు అక్కడికి వెళ్ళి పరిశీలన చేసిన సందర్భం లేదు. అదేవిధంగా చిత్రాల బ్రిడ్జి దగ్గర ఎకరం భూమి ఏకంగా టూలెట్ బోర్డులే వ్యాపారం చేసుకోవడానికి పెట్టేయడం జరిగింది. అది కూడా అధికార పరిశీలన చేయడం లేదు. ఇక్కడ మాదాపురం గోదావరి గొట్టు దగ్గర 40 సెంట్లు భూమి కబ్జాగా అవుతుంది. అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసిన సందర్భం లేదు. జగ్గేశ్వరిలో అయితే నకిలీ పట్టాలు సృష్టించుకుని ఏకంగా పేద కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టి నిరుపేదలకి కట్టిన ఇల్లుల్లో అద్దెలకి ఇవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి. లేనోడు లేకుండా పోతున్నాడు. తాండవ న్యూస్. For more updates, like, share and subscribe.